యాక్ట్ యాజ్ పర్ యాక్ట్ యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నమస్కారం. ఇంతకుముందు నేను చేసినటువంటి వీడియోలో సమాచార హక్కు చట్టం గురించి ఇంట్రొడక్షన్, ఆ తర్వాత వీడియోలో సమాచార హక్కు చట్టంలోని ముఖ్యమైనటువంటి కొన్ని అంశాల గురించి తెలియజేయడం జరిగింది. ఇప్పుడు ఈ వీడియోలో సమాచార హక్కు చట్టం 2005లోని కొన్ని ముఖ్యమైనటువంటి సెక్షన్స్ గురించి తెలియజేస్తున్నాను. ఇక్కడ మన వ్యూవర్స్ అందరికీ తెలియజేసేది ఏంటంటే, సమాచార హక్కు చట్టం గురించి, సమాచార హక్కు చట్టం ద్వారా మనం ఎవరికైనా దరఖాస్తు చేసేటప్పుడు ఈ ఆర్టీఐ యాక్టివిస్ట్స్కి ఎటువంటి సెక్షన్స్ గురించి మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మనం సమాచార హక్కు చట్టం క్రింద ఏదైనా ఒక కార్యాలయానికి దరఖాస్తు చేసేటప్పుడు ఆ దరఖాస్తులో ఈ యాక్ట్లో ఉన్నటువంటి సెక్షన్స్ గురించి ప్రత్యేకించి మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. యాజ్ పర్ యాక్ట్, సమాచార చట్టాన్ని అనుసరించి ఈ యొక్క చట్ట ప్రకారం అని రాస్తే సరిపోతుంది. అంతేగాని పలానా సెక్షన్ ప్రకారం మాకు సమాచారం ఇవ్వండి, లేదా పలానా సెక్షన్ ప్రకారం మాకు పలానా భాషలో ఇన్ఫర్మేషన్ అందజేయండి అని మనం ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. అయినప్పటికీ మనం ఏదైనా డిఫరెన్స్ వచ్చినప్పుడు, డిస్ప్యూట్ వచ్చినప్పుడు మనకి ఈ యొక్క సెక్షన్స్ మెన్షన్ చేయాల్సిన అవసరం ఎప్పుడైనా రావచ్చు. అందుకోసం చెప్పి ఈ చట్టంలోని ముఖ్యమైనటువంటి సెక్షన్స్ గురించి తెలియజేస్తున్నాను. ఈ సమాచార హక్కు చట్టంలో మొత్తం 31 సెక్షన్స్ ఉన్నాయి. అయితే మనకి 31 సెక్షన్స్తోని మనకు అవసరం ఉండదు. ఫస్ట్ కొన్ని సెక్షన్స్ ఈ యాక్ట్ గురించి, అలాగే కొన్ని సెక్షన్స్లోనేమో ఈ సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ గురించి, కొన్ని సెక్షన్స్లో స్టేట్ ఇన్ఫర్మేషన్ కమిషన్ గురించి తెలియజేయడం జరిగింది. వాటన్నిటితోటి మనకి ఈ యాక్టివిస్ట్స్కి వాటన్నిటితో మనకి అవసరం లేదు. మనకు కేవలం ఒక ముఖ్యమైనటువంటి 7 సెక్షన్స్ ఉన్నాయి. అవి సెక్షన్ 6, సెక్షన్ 7, సెక్షన్ 8, సెక్షన్ 20, సెక్షన్ 11, 24, 27, 31 ఇలాగా ఈ కొన్ని ఇంపార్టెంట్ సెక్షన్స్ తోటి మనకి సరిపోతుంది. ఇప్పుడు ఆ ఒక్కొక్క సెక్షన్, ఆ ఇంపార్టెంట్ సెక్షన్స్ ఏ సెక్షన్ దేని గురించి తెలియజేస్తుందనే విషయం ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇప్పుడు ముఖ్యంగా సెక్షన్ 6(2) గురించి చూస్తే, ఈ సెక్షన్ 6(2) ప్రకారం సమాచార హక్కు చట్టం ద్వారా సమాచారం కోరేటువంటి ఏ వ్యక్తి కూడా నేను పలానా రీజన్ వల్ల, పలానా అవసరం నిమిత్తం, పలానా కారణం వల్ల నేను సమాచారాన్ని అడుగుతున్నాను అనే రీజన్ చెప్పవలసిన అవసరం లేదు. డైరెక్ట్గా నాకు పలానా సమాచారం కావాలి అంటూ ఆ ప్రజా సమాచార అధికారికి మనం ఏ కార్యాలయానికి అయితే లెటర్ రాస్తున్నామో ఆ కార్యాలయానికి డైరెక్ట్గా మనం లెటర్ రూపంలో రాసి మనం దరఖాస్తు ద్వారా మన సమాచారాన్ని తెచ్చుకోవచ్చు. అందులో మనం సెక్షన్ 6(2) ప్రకారం అని చెప్పి మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. అంటే మనం రీజన్ ఏమీ తెలియజేయక్కర్లేదు. అలాగే మరో సెక్షన్ 6(3) ఇది రాంగ్ బాడీ. అంటే రాంగ్ బాడీ అంటే మనం ఒక ఆఫీస్కి ఒక ఆఫీస్ నుంచి సమాచారం కోరాలనుకున్నప్పుడు పొరపాటున వేరే కార్యాలయానికి రాస్తాం. సపోజ్ కలెక్టర్ కార్యాలయం నుంచి మనకి ఇన్ఫర్మేషన్ కావాలి, పొరపాటున మనం జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయానికి రాసాం. అప్పుడు ఏం చేయాలంటే, ఎవరికైతే ఈ మన దరఖాస్తు అందిందో ఆ అధికారి, ఆ సంబంధించినటువంటి అధికారి ఈ సెక్షన్ 6(3) ప్రకారం మన దరఖాస్తుని వాళ్ళకి అందినటువంటి 5 రోజుల్లోగా మనం యాక్చువల్గా ఆ సమాచారం మనం ఏ ఆఫీస్ నుంచి అయితే మనకు అందాలో ఆ ఆఫీస్కి వాళ్ళు ట్రాన్స్ఫర్ చేయాలి. అంటే ఈ సెక్షన్ 6(3) చెప్పేది ఏంటంటే, మనం పొరపాటున ఒక కార్యాలయానికి లెటర్ రాస్తే ఆ కార్యాలయంలో మనం కోరిన సమాచారం అందుబాటులో లేకపోతే ఆ కార్యాలయ అధికారులు నెక్స్ట్ ఎక్కడైతే మనకు ఆ సమాచారం దొరుకుతుందో ఆ కార్యాలయానికి దాన్ని 5 రోజుల్లోగా ట్రాన్స్ఫర్ చేసి ఆ విషయాన్ని దరఖాస్తుదారునికి తెలియజేయాలి. అప్పుడు దరఖాస్తుదారుడు ఆ నెక్స్ట్ వాడు ఏ కార్యాలయానికి అయితే మన అప్లికేషన్ ట్రాన్స్ఫర్ అయిందో అక్కడ నుంచి ఆ సమాచారం కోసం పర్సూ చేయడం జరుగుతుంది. ఇది సెక్షన్ 6(3)లో చెప్పింది. నెక్స్ట్ సెక్షన్ 7(1). సెక్షన్ 7(1) ప్రకారం అందులో ముఖ్యమైనటువంటి పాయింట్ ఏంటంటే, 30 డేస్లోగా మనకి సమాచారం అందజేయాలి. ఈ సమాచార హక్కు చట్టంలో ఉన్నటువంటి ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, మనం ఎవరికైనా దరఖాస్తు చేసినట్టయితే ఈ సెక్షన్ 7(1) ప్రకారం 30 డేస్లోగా కోరినటువంటి సమాచారం ఆ ప్రజా సమాచార అధికారి అందజేయాలి. అలా అందజేయని పక్షాన నెక్స్ట్ మనం అప్పిలేట్ అధికారికి రాస్తాం. ఇక్కడ ఈ సెక్షన్ 7 చెప్పేది అది. నెక్స్ట్ ఇంకో ముఖ్యమైనటువంటి సెక్షన్ ఏంటంటే సెక్షన్ 7(5). ఈ సెక్షన్ 7(5) చెప్పేటువంటి విషయం ఏంటంటే, BPL బిలో పావర్టీ లైన్ అంటే దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నటువంటి దరఖాస్తుదారులు ఎవరైనా సరే, అంటే పూర్ పీపుల్ అని అర్థం. ఈ పూర్ పీపుల్ ఎవరైనా సరే ఈ సమాచారం కోరేటప్పుడు ఈ సమాచార హక్కు చట్టం ద్వారా
చెల్లించవలసినటువంటి నిర్ణీతమైన ఫీజు అంటే దరఖాస్తు ఫీజు 10 రూపాయలు ఉంది. ఆ 10 రూపాయలు చెల్లించక్కర్లేదు. ఈ సెక్షన్ 7(5) చెప్పేటువంటి ముఖ్యమైనటువంటి విషయం అది. అంటే వాళ్ళు మరి ఎలాగా వాళ్ళు దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నటువంటి వ్యక్తులను తెలియజేయాల్సింది ఎలాగంటే వాళ్ళు ఎంఆర్ఓ దగ్గర నుంచి పొందినటువంటి సర్టిఫికేట్ నకలు మన దరఖాస్తుకి జత చేయాలి. ఇప్పుడు మనం ఇంతకుముందు అనుకున్నాం ఈ దరఖాస్తు చేసేటప్పుడు చెక్ ద్వారా కానీ పోస్టల్ ఆర్డర్ కానీ కోర్టు స్టాంప్ ఫీజు కానీ ఏదైనా సరే మనకి జత చేయాలి. అలా జత చేయకుండా ఈ సెక్షన్ 7(5) ప్రకారం దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నట్టుగా బిలో పావర్టీ లైన్ వాళ్ళు ఉన్నారు అన్న విషయం తెలియజేస్తూ ఎంఆర్ఓ గారు ఇచ్చినటువంటి సర్టిఫికేట్ని జత చేస్తే వాళ్ళకి ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం, మరి ఈ దరఖాస్తు చేసేటప్పుడు ఎంతవరకైనా మనం సమాచారం పొందొచ్చా అంటే దీనికి కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. ఈ సెక్షన్ 7(5) ప్రకారం ఈ బీపీఎల్ ఫ్యామిలీస్ ఎవరైనా సరే వ్యక్తులు దరఖాస్తు చేసినట్టయితే దరఖాస్తు ఫీజు ఎగ్జామ్షన్ ఉండటంతో పాటు ఇంకోటి ఏంటంటే మనం కోరినటువంటి అప్లికేషన్ 50 పేజీల వరకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ మనకి ఇస్తారు. A4 సైజులో 50 పేజీల వరకు, అంటే 50 పేజీలు దాటి ఉన్నటువంటి 50 పేజీలు అంటే మనం సుమారు 100 రూపాయలు అంటే మనకి దరఖాస్తు ఫీజుతో పాటుగా మన సమాచారం కోరేటువంటి ఏ సమాచారాన్ని అయితే కోరుతున్నామో ఆ సమాచారం నిమిత్తం మనం పేజీకి 2 రూపాయలు ఫీజు చెల్లించాలి. ఇక్కడ 50 పేజీల వరకు అంటే 100 రూపాయల వరకు ఈ బీపీఎల్ ఫ్యామిలీస్కి ఇన్ అడిషన్ టు అప్లికేషన్ ఫీజు వాళ్ళకి ఎగ్జామ్షన్ ఉంది. ఆ తర్వాత ఇంకా ఏదైనా ఎక్సెస్ పడితే మాత్రం వాళ్ళు తప్పకుండా పే చేసి తీసుకోవాలి. అలాగే సీడీ ఉందంటే సీడీకి 50 రూపాయల చొప్పున ఫీజు కట్టాలి. ఇవన్నీ కూడా వాళ్ళు చెల్లించాలి. అంటే ఇక్కడ బీపీఎల్ ఫ్యామిలీస్కి ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి ఎగ్జామ్షన్ ఏంటంటే ఒకటి దరఖాస్తు ఫీజు 10 రూపాయలు ప్లస్ 50 పేజీల వరకు ఈ ప్రింటింగ్ ఛార్జెస్ జెరాక్స్ ఛార్జెస్ కూడా వాళ్ళకి ఎగ్జామ్షన్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఈ విషయాన్ని ముఖ్యంగా గమనించాలి. అలాగే మరి వాళ్ళు బిలో పావర్టీ లైన్ ఉన్నారు అని చెప్పేటువంటి ఎంఆర్ఓ గారు ఇచ్చిన సర్టిఫికేట్ యొక్క వ్యాలిడిటీ కూడా 1 ఫైనాన్షియల్ ఇయర్. ఇది కూడా ముఖ్యంగా తెలుసుకోవాలి. ఎప్పుడో పాత సర్టిఫికేట్ పెడితే చెల్లదు. అంటే ఏదైనా ఫైనాన్షియల్ ఇయర్లో అంటే ఏప్రిల్ నుంచి నెక్స్ట్ మార్చి వరకు ఈ ఫైనాన్షియల్ ఇయర్లో ఇచ్చినటువంటి సర్టిఫికేట్ మాత్రమే చెల్లుతుంది. అంటే 1 ఇయర్ గడువులో ఇచ్చినటువంటి సర్టిఫికేట్ మనం దాఖలు చేయాల్సి ఉంది. ఒకవేళ గడువు అయిపోతే మళ్ళీ రెన్యూవల్ సర్టిఫికేట్ నెక్స్ట్ ఇంకో సర్టిఫికేట్ తీసుకుందాన్ని ప్రొడ్యూస్ చేస్తే మన దరఖాస్తుతో పాటు ఇంక్లూడ్ చేసినట్టయితే వాళ్ళు ఫీ ఎగ్జామ్షన్ ఇస్తారు. ఇక నెక్స్ట్ సెక్షన్ 8. ఈ సెక్షన్ 8 ఏం చెప్తుందంటే పూర్తిగా సమాచార హక్కు చట్టం ద్వారా వచ్చేటువంటి సమాచారానికి ఏమేమి ఎగ్జామ్షన్స్ ఉన్నాయి అంటే అధికారులకి ఈ పలానా 8 ప్రకారం 8లో కొన్ని సెక్షన్లు ABC అలా ఉన్నాయి. వీటి ప్రకారం ఎగ్జామ్షన్ ఉంటుంది. ఆ సమాచారం వాళ్ళు ఆ సెక్షన్ పరిధిలోకి వచ్చినట్టయితే ఆ సమాచారం ఇవ్వాల్సిన అవసరం అధికారులకి లేదు. ఈ సెక్షన్ గురించి నేను నెక్స్ట్ ఎపిసోడ్లో సెపరేట్ ఒక వీడియో చేస్తున్నాను. కాబట్టి ఎందుకంటే దానికి కొంచెం ఎక్కువ సమాచారం ఉంటుంది కాబట్టి ఈ 8 సెక్షన్ గురించి మనం నెక్స్ట్ తెలుసుకుందాం. ఇక ఆ తర్వాత ఉన్నటువంటి ఇంపార్టెంట్ సెక్షన్ 11. ఈ సెక్షన్ 11 ఏంటంటే మనం థర్డ్ పార్టీ ఇన్ఫర్మేషన్ అంటే మనం ఒక సమాచారం సపోజ్ మున్సిపల్ ఆఫీస్ నుంచి మనం ఏదైనా సమాచారం కోరుతున్నప్పుడు అది థర్డ్ పార్టీకి సంబంధించినటువంటి వేరే వ్యక్తికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అయి ఉండొచ్చు. అలా ఇన్ఫర్మేషన్ కోరినప్పుడు మనం ఇచ్చినటువంటి దరఖాస్తుని ఆ థర్డ్ పార్టీకి ఆ మూడో వ్యక్తికి మన కార్యాలయం వాళ్ళు మనం ఎవరికైతే దరఖాస్తు చేసామో వాళ్ళు ఆ వ్యక్తికి 5 రోజుల్లోగా మన దరఖాస్తుని పంపించి వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ యొక్క కన్సెంట్ అడగాలి. పలానా వ్యక్తి మీకు సంబంధించినటువంటి సమాచారం అడిగారు, ఆ సమాచారం మేము ఇవ్వచ్చా ఇవ్వకూడదా, ఇవ్వటం మీకు ఇష్టమేనా లేదా అనే విషయం వాళ్ళకి తెలియజేయాలి. తెలియజేసినప్పుడు ఆ థర్డ్ పార్టీ ఈ కార్యాలయం నుంచి అందినటువంటి నోటీస్కి 10 రోజుల్లోగా రిప్లై ఇవ్వాలి. 10 రోజుల్లోగా రిప్లై ఇస్తే దాన్ని అనుసరించి ఈ ప్రజా సమాచార అధికారి మనకి సమాచారం ఇవ్వాలా వద్దా అనేది వాళ్ళు డిసైడ్ చేస్తారు. ఇక్కడ ఈ సమాచార అధికారి మనకి ఇవ్వాలా వద్దా అనేది ఆయన డిస్క్రిప్షన్ ఉపయోగించాలి. మనం కోరినటువంటి సమాచారంలో పబ్లిక్ ఇంట్రెస్ట్ ప్రజాశ్రేయస్సు అనేది ఎక్కువగా ఉండుంటే ఆ ప్రజాశ్రేయస్సు దృష్ట్యా మనం కోరినటువంటి సమాచారాన్ని ఇవ్వచ్చు. వాళ్ళు వద్దన్నంత మాత్రం ఆగిపోవడం లేదు. అది పబ్లిక్ ఇంట్రెస్ట్ దృష్ట్యా ఆ సమాచారం ఇవ్వాల్సి ఉంటే కనుక తప్పకుండా ఇవ్వచ్చు. కాకపోతే ఫార్మల్గా ఈ సెక్షన్ 11 ప్రకారం వాళ్ళకి ఆ ఇన్ఫర్మేషన్ ఎవరికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే మనం కోరేమో వాళ్ళకి ఫార్మల్గా వాళ్ళకి తెలియజేస్తారు. వాళ్ళు ఇవ్వమన్నా ఇవ్వద్దన్నా ఈ సమాచార అధికారి డిస్క్రిప్షన్ ఉపయోగించి
మనకి సమాచారం ఇవ్వచ్చు లేదా తిరస్కరించవచ్చు. అది వాళ్ళ డిస్క్రిప్షన్ ప్రకారం చేయొచ్చు. నెక్స్ట్ ఉన్నటువంటి సెక్షన్ 20. ఈ 20 అనేది 21 సెక్షన్ ప్రకారం పెనాల్టీలకు సంబంధించింది. ఈ సమాచార చట్టంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి విషయం, ప్రజా సమాచార అధికారి మనం కోరినటువంటి గడువులోగా 30 రోజుల్లోగా సమాచారం ఇవ్వకపోతే నెక్స్ట్ మనం ఫస్ట్ అప్పిలేట్ అధికారికి దరఖాస్తు చేస్తాం. అలా దరఖాస్తు చేసినప్పుడు ఫస్ట్ అప్పిలేట్ అధికారి కనుక ఈ ప్రజా సమాచార అధికారి మనం ఫస్ట్ ఎవరినైతే సమాచారం కోరామో వాళ్ళు కావాలని సమాచారం ఇవ్వదగిన సమాచారం కూడా వాళ్ళ దగ్గర ఉండి కూడా మనకి ఇవ్వలేదంటే వాళ్ళు తప్పు చేసినట్టుగా భావించి పర్ డే 250 రూపీస్ పెనాల్టీ వాళ్ళకి విధిస్తారు. అలాగే మ్యాక్సిమం పర్ డే 250 రూపీస్ చొప్పున 25,000 వరకు వాళ్ళకి జరిమానా విధించే అధికారం ఈ సమాచార అప్పిలేట్ అధికారికి, అంటే సెకండ్ అప్పిలేట్ అధికారి స్టేట్ ఇన్ఫర్మేషన్ కమిషన్కి ఉన్నది. ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి ఇంకో ముఖ్య విషయం ఏంటంటే, ఈ సమాచారం ఇవ్వనటువంటి అధికారుల నుండి వసూలు చేసే ఈ పెనాల్టీ అమౌంట్ ఆ దరఖాస్తుదారుడికి చెల్లించడం జరగదు. ఇది కేవలం వాళ్ళు ప్రజా సమాచార అధికారి చేసినటువంటి పొరపాటుకి, వాళ్ళు చేసినటువంటి తప్పుకి వాళ్ళకి విధించేటువంటి పెనాల్టీ మాత్రమే. కొంతమంది దీన్ని రాంగ్గా అనుకుంటారు. ఆ పెనాల్టీ సొమ్ము పరిష్కారంగా మనకి ఏదో కాంపన్సేషన్ కింద ఆ దరఖాస్తుదారుడికి ఇవ్వడం జరుగుతుందని. అలా లేదు. చట్టంలో ఎక్కడా కూడా ఆ పెనాల్టీ అమౌంట్ కన్సర్న్డ్ ఆఫీస్ యొక్క ట్రెజరీలో జమ అవుతుంది తప్ప ఈ దరఖాస్తుదారుడికి ఎవరైతే ఆ సమాచారం కోరారో ఆ వ్యక్తికి చెల్లించడం జరగదు. ఇక్కడ దరఖాస్తుదారునికి ఎటువంటి కాంపెన్సేషన్ ఇవ్వబడదు. తప్పు చేసిన అధికారికి జరిమానా, ఇన్ అడిషన్ టు దట్ ఫైన్, సూటబుల్ డిసిప్లినరీ యాక్షన్ విల్ ఆల్సో బి ఇనిషియేటెడ్ అగెన్స్ట్ దట్ పర్సన్. అంటే తప్పు చేసిన అధికారి మీద ఫైన్ విధించడమే కాకుండా పనిష్మెంట్ కూడా, క్రమశిక్షణా చర్యలు తీసుకునే అధికారం కూడా ప్రభుత్వానికి ఉంది. అలాగే ఈ సెకండ్ అప్పిలేట్ అధికారి వాళ్ళ మీద సూటబుల్ యాక్షన్ తీసుకోమని ప్రభుత్వానికి రికమెండేషన్ కూడా చేయొచ్చు. ఇది సెక్షన్ 20 చెప్పేది. నెక్స్ట్ ఇంపార్టెంట్ సెక్షన్ 24. ఈ సెక్షన్ 24 ప్రకారం కరప్షన్ ఎలిగేషన్ సంబంధించిన సమాచారానికి ఎటువంటి ఎగ్జంప్షన్ లేదు. అంటే ఇంతకుముందు మనం అనుకున్నాం సెక్షన్ 8 ప్రకారం సమాచారాన్ని ఇవ్వడానికి కొన్ని పరిస్థితుల్లో ఎగ్జంప్షన్ ఉంది. దేశ భద్రతకు సంబంధించింది కానీ, లేదా వ్యక్తికి స్వేచ్ఛకి సంబంధించింది కానీ, వ్యక్తి ప్రాణరక్షణకు సంబంధించి కానీ, ఇలా కొన్ని సెక్షన్స్ ఉన్నాయి. ఆ సెక్షన్స్ ఉన్నటువంటి సమాచారం, ఆ సెక్షన్స్ పరిధిలోకి వచ్చేటువంటి సమాచారం ఎగ్జంప్షన్ ఉంది. అలా కాకుండా ఏదైనా ఒక వ్యక్తి అవినీతి అక్రమాల గురించి సంబంధించినటువంటి సమాచారం అయితే ఈ సెక్షన్ 24 ప్రకారం ఎటువంటి ఎగ్జంప్షన్ వాళ్ళకి లేదు. వాళ్ళు ఖచ్చితంగా ఈ అవినీతి అక్రమాలకు సంబంధించిన సమాచారం ప్రజా సమాచార అధికారి ఎవరైతే కోరారో వాళ్ళకి ఇచ్చి తీరాలి. అయితే వాస్తవంగా ఈ కరప్షన్ ఎలిగేషన్ సంబంధించిన సమాచారం కూడా కొంతమంది ప్రజా సమాచార అధికారులు ఆ సెక్షన్ 8 అనే ముసుగులో ఇవ్వటానికి తిరస్కరిస్తున్నారు. అది కరెక్ట్ కాదు. ప్రజాశ్రేయస్ దృష్ట్యా ఈ పలానా ఆఫీసులో కరప్షన్ జరిగింది, అక్కడ అవినీతి జరిగింది అనే విషయం తెలిస్తే మాత్రం దానికి ఫర్ ఎగ్జాంపుల్ ఒక రిక్రూట్మెంట్ జరిగింది. ఆ రిక్రూట్మెంట్లో మెరిట్ క్యాండిడేట్ కాకుండా ఆ మెరిట్ తప్పించి ఏదో వాళ్ళ లంచం తీసుకునో ఇంకోటో మేనేజ్మెంట్ ద్వారా ఒక వ్యక్తికి ఉద్యోగం ఇచ్చారని తెలిస్తే దాని మీద మనం ఏదైనా మెరిట్ లిస్ట్ కానీ లేదా సెలక్షన్ లిస్ట్ కానీ కోరినప్పుడు ఇది థర్డ్ పార్టీకి సంబంధించింది, ఇది సెక్షన్ 8 పరిధిలోకి వస్తుంది లేదా సెక్షన్ 11 పరిధిలోకి వస్తుందని చెప్పి సమాచారాన్ని తిరస్కరించడానికి వీలు లేదు. అక్కడ కరప్షన్ అనేది ఉంటే గనక, అది కన్ఫర్మ్ అయితే గనక, డిసైడ్ అయితే కనుక ఖచ్చితంగా సమాచారం ఇచ్చి తీరాలి. ఇది ఎవరి యొక్క కన్సెంట్ తోటి పని లేదు. ప్రజా సమాచార అధికారి ఈ విషయంలో తన డిస్క్రిప్షన్ ఉపయోగించి ఈ అవినీతి అక్రమానికి సంబంధించినటువంటి సమాచారాన్ని సెక్షన్ 24 పరిధిలో మనకి కోరినటువంటి దరఖాస్తుదారునికి సమాచారం ఇచ్చి తీరాలి. ఇంకోటి నెక్స్ట్ సెక్షన్ 27(1)(a). ఈ సెక్షన్ ప్రకారం కోరినటువంటి సమాచారాన్ని మనం ఏ లాంగ్వేజ్లో అడిగితే ఆ లాంగ్వేజ్లో ఇవ్వాలి. మనం దరఖాస్తు చేసినప్పుడు నాకు పలానా నేను కోరేటువంటి సమాచారాన్ని నాకు తెలుగు భాషలోనే ఇవ్వండి లేదా ఇంగ్లీష్ భాషలోనే ఇవ్వండి అని కోరేటువంటి అధికారం దరఖాస్తుదారుడికి ఉంది. ఈ సెక్షన్ 27(1)(a) ప్రకారం ఖచ్చితంగా దరఖాస్తుదారుడు ఏ భాషలో అయితే సమాచారం కావాలని కోరాడో ఆ భాషలోనే ప్రజా సమాచార అధికారి లేదా ఫస్ట్ అప్పిలేట్ అధికారి లేదా సెకండ్ అప్పిలేట్ అధికారి ఆ సమాచారాన్ని ఆ దరఖాస్తుదారుడికి అందించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మనం ఇక ఆఖరి సెక్షన్ 31 మొత్తం మనం ఇందాక చెప్పుకున్నాం. సమాచార హక్కు చట్టంలో మొత్తం 31 సెక్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు 31వ సెక్షన్ ఏంటంటే అది
పెద్ద ఇంపార్టెంట్ అని కాదు. ఇది ఇంతకుముందు మనం లాస్ట్ ఎపిసోడ్లో చెప్పుకున్నాం. ఈ సమాచార హక్కు చట్టం 2005లో రాకముందు 2002లో ద ఫ్రీడమ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ అనేది ఒకటి వచ్చింది. ద ఫ్రీడమ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ 2002. అది ఏ విధంగానూ కూడా పర్పస్ను సర్వ్ చేయట్లేదు, కోరేటట్టు సమాచారం ఇవ్వటంలో సఫలీకృతం కాలేదు. కాబట్టి ప్రభుత్వం ఏం చేసిందంటే ఆ 2002లో వచ్చినటువంటి ది ఫ్రీడమ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ని పూర్తిగా రద్దు చేసింది. ఈ యొక్క రద్దుకు సంబంధించినటువంటి తెలియజేసేదే ఈ యొక్క 31వ సెక్షన్. కాబట్టి ఈ రిపీల్ ఆఫ్ ఫ్రీడమ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ 2002 దానికి సంబంధించినటువంటి ఈ సెక్షన్ 31. కాబట్టి ఇంతటితో ఈ అన్ని సెక్షన్స్ కూడా మనం ఇంపార్టెంట్ సెక్షన్స్ గురించి తెలుసుకున్నాం. ఫస్ట్ సెక్షన్ 6(1), తర్వాత 6(3), తర్వాత 7(1), తర్వాత 7(5), ఆ నెక్స్ట్ సెక్షన్ 11, సెక్షన్ 20, సెక్షన్ 24, సెక్షన్ 27, లాస్ట్ సెక్షన్ 31. ఇవి మాత్రమే మనకి దరఖాస్తుదారులకి. ఎందుకంటే ఆర్టీఐ యాక్టివిస్ట్స్ ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి ఈ కరప్షన్ ఎలిగేషన్స్ మీద, ఈ కరప్షన్ సంబంధించిన విషయాలు బయట తీయడానికి ఎంతోమంది ఈ ఆర్టీఐ యాక్టివిస్ట్స్ కృషి చేస్తారు. కాబట్టి వాళ్ళు ఈ యొక్క 7 సెక్షన్స్ గురించి, ముఖ్యమైనటువంటి సెక్షన్స్ గురించి స్టడీ చేస్తే తెలిసిపోతుంది. మనకి సమాచారం కోరాలన్నా, పై అధికారులు సమాచారం ఇవ్వాలన్నా, లేదా ఎగ్జామ్షన్ తీసుకోవాలన్నా, థర్డ్ పార్టీ నుంచి కన్సెంట్ తీసుకోవాలన్నా, అలాగే మనం కోరిన భాషలో సమాచారం ఇవ్వాలన్నా, అలాగే కరప్షన్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్కి ఎగ్జామ్షన్ లేకుండా మినహాయింపు ద్వారా మనకి ఇవ్వాలన్నా ఈ యొక్క 7 సెక్షన్స్ అతి ముఖ్యమైన సెక్షన్స్. కాబట్టి ఈ వీడియోలో మనం ఈ సెక్షన్స్ గురించి తెలుసుకోవడం జరిగింది. నెక్స్ట్ వీడియోలో ఇందాక చెప్పినట్టుగా సెక్షన్ 8. ఎందుకంటే ఈ సమాచార హక్కు చట్టం ద్వారా సమాచారం ఇవ్వాల్సినటువంటి కొందరు ప్రజా సమాచార అధికారులు, అలాగే కొందరు ఫస్ట్ అపిలేట్ అధికారులు, సెకండ్ అపిలేట్ అధికారులు కూడా ఈ సెక్షన్ 8ని కొంతమంది మాత్రమే దుర్వినియోగం చేసుకుని ఆ ముసుగులో సెక్షన్ 8 క్రింద ఏదో ఒక క్లాస్ చూపించి మనకి సమాచారం ఇవ్వటానికి తిరస్కరిస్తున్నారు. దానికి సంబంధించి విఫలంగా ఏ పరిస్థితుల్లో తిరస్కరించవచ్చు, ఏ పరిస్థితుల్లో తిరస్కరించకూడదు, దీని గురించి పై అధికారులు ఎటువంటి ఆదేశాలు ఇచ్చారు అనే పూర్తి వివరాలు నెక్స్ట్ ఎపిసోడ్లో నెక్స్ట్ వీడియోలో కూలంకషంగా తెలియజేస్తాను. అంతవరకు సెలవు. నమస్తే, మీ ఆర్టీఐ రాజేంద్ర. థ్యాంక్ యూ.